హలో అండి. నమస్తే. అందరూ బావున్నారా? ఈరోజు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ డే అనమాట. వీక్లీ 2 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. 3 డేస్ ఆఫీస్‌కెళ్తాను. ఇప్పుడైతే మార్నింగ్ 6:15 అయింది టైము. న్యూజిలాండ్‌లో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా! మార్నింగ్ 5:30 అయ్యేసరికే లైటింగ్ కనిపిస్తది బయట. నైట్ ఏమో 9:30 వరకు లైటింగ్ ఉంటది. మా పిల్లలు లేచే లోపల కుక్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే క్యారెట్స్ ఉన్నాయి. వంకాయ ఒకటి ఉండిపోయింది. సో, బయటకి తీసాను. అవే కుక్ చేద్దామని. ఫస్ట్ క్యారెట్‌ని పీల్ చేసిన తర్వాత ఈ సైజ్ ముక్కలు కట్ చేశాను. ఇప్పుడు ఈ చాపర్‌లో వేసి వీలైనంత చిన్నవి కట్ చేసుకుంటాను. అప్పుడు బాగా ఫ్రై అవుతాయి. ఈ చాపర్ ఒకటి నాకు చాలా బాగా యూజ్ అయిందండి. మెయిన్ క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి కట్ చేసినప్పుడు ఓపికుండాలి. అబ్బా! అవెవరు కట్ చేస్తారులే అని చాలామంది వండుకోవడం మానేసుకుంటారు. కానీ ఒకసారి ఈ చాపర్‌లో ట్రై చేసి చూడండి. చాలా చిన్నవి కట్ చేస్తది. పని తొందరగా అయిపోతది. కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తది. తక్కువ సైజు కట్ చేస్తది కాబట్టి ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఈ చాపర్ గురించి ఎప్పటినుంచో చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు టైమొచ్చింది. నాకు తెలిసి చాలా మంది దగ్గర ఉంటదిది. బట్ ఎవరి దగ్గరైనా లేకపోతే కొనుక్కోవడానికి ట్రై చేయండి. నేనైతే మన ఇండియాలోని హైదరాబాద్‌లో డీమార్ట్‌లో తీసుకున్నాను. నాకు సరిగ్గా ప్రైస్ గుర్తులేదు. 200-250 మధ్యలో పడినట్టుంది. ప్రైస్ గురించి అస్సలు ఆలోచించక్కర్లేదు. మంచి హెల్ప్ చేస్తది మనకిది. నేను వీలైతే ఇంకో వీడియోలో కూడా అన్నీ కట్ చేసి చూపిస్తా దాంతోని చూడండి. ఇదేమి ప్రమోషన్ కాదు. నాకు నచ్చింది అందుకే చెప్తున్నాను. వర్కింగ్ లేడీస్‌కి చాలా హెల్ప్‌ఫుల్. అవలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా క్యారెట్సు. ఇప్పుడు ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి బాగా దంచాను. బాగా అంటే ఇదిగోండి ఇలా కచ్చా పచ్చాగా దంచాను. ఈ ఫ్రైలో వేస్తాననమాట. మంచి టేస్టొస్తది. చూపిస్తాను మీకు. ఇప్పుడదలా పక్కన పెట్టుకొని, ప్యాన్‌లోని కొంచెం ఆయిలేసుకొని, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఒకటి ఎండుమిర్చి ఇలా సగానికి కట్ చేసుకొని వేశాను. 2 వెల్లుల్లి బాగా మెత్తగా దంచి ఇందులో వేస్తున్నాను. మంచి టేస్టొస్తదండి. వెల్లుల్లి కూడా వేసుకోవాలి. మీరెప్పుడైనా ఈ స్టైల్‌లోని ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టండి. తప్పకుండా చిన్న పిల్లలైనా కానీ తింటారు. ఒక ఆనియన్ కట్ చేసి వేశాను. కొంచెం కరివేపాకేశాను. ఇప్పుడు నేను కట్ చేసిన క్యారెట్స్ అన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. క్యారెట్‌ని ఎక్కువగా వండుతానండి పిల్లల కోసం. ఒక వీక్‌లో 2 టైమ్స్ గ్యారంటీగా వండుతాను. మా పిల్లలెప్పుడు నచ్చలేదు అని అనరు. అంత టేస్టీగా వస్తది కర్రీ. ఇదిగోండి నా దగ్గర ఇంకొక ఎగ్ ప్లాంట్ ఉండిపోయిందని చెప్పాను కదా! దీన్ని ఇప్పుడు కొంచెం రోటి పచ్చడిలాగా చేసేద్దాం అనుకుంటున్నాను. తొందరగా అయిపోతది నాకు. ఎందుకంటే ఆల్రెడీ ఒక కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక పచ్చడిలాగా సైడ్ డిష్‌లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఇది వంకాయే కానీ దీనితోని వండుకున్న కర్రీస్ నాకంత టేస్టీగా అనిపించవు. బట్ మనం ఏదోకటి వండుకోవాలి గాబట్టి దీంతో గూడా వండుతూ ఉంటాను. మన ఇండియాలో వంకాయలతో రోటి పచ్చడి చేసినంత టేస్ట్ అయితే రాదు. కానీ ఇది కూడా పర్వాలేదు. కొన్ని రోజులకి అలవాటయిపోద్ది. ఇక్కడ ఉండి, ఉండి ఇదే తింటే ఇంక అలవాటయిపోతది. ఇదిగోండి ప్యాన్‌లో కొంచెం ఆయిలేసుకున్నాను. కొంచెం జీలకర్ర, శనగపప్పు, ధనియాలు, మినపప్పు, పచ్చిమిర్చి ఏసుకున్నాను. మూడో, నాలుగో. ఇక్కడ పచ్చిమిర్చికి బదులు ఎండుమిర్చి కూడా వాడుకోవచ్చు. ఇంకా నా దగ్గర కొంచెం నువ్వులు మిగిలిపోయి, ఆ నువ్వులు ఇందులో ఏసాను. నువ్వులు కూడా ఏసుకోవచ్చు. ఏం పర్వాలేదు. కొంచెం ఇంగువేశాను. ఎప్పుడు పచ్చడి చేసినా కొంచెం ఇంగువేస్తాను. టేస్ట్ బావుంటది. తర్వాత ఎగ్ ప్లాంట్‌ని ఇలా కట్ చేశాను కదా! ఇందులో వేసేశాను. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్టు, పసుపు వేసి ఇంకొంచెం సేపు వేయించాను. ఇదేంటంటే తొందరగా వేగిపోతదిలెండి. కాపోతే మీడియం ఫ్లేమ్ కానీ, లో ఫ్లేమ్‌లో కానీ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. లేకపోతే మాడిపోతాయి. ఇంకంతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంత చింతపండు ఇందులో పెట్టేసి అలా ఉంచుతున్నాను. మగ్గుతది. బాగా చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్‌లో వేస్తాను. ఈ లోపల మనకి క్యారెట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోని కొంచెం పసుపు, సాల్ట్ ఎసాను. తర్వాత కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ స్పైసీగా అవసరం లేదు కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బావుంటది. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేశాను. ఇప్పుడు ఇందాక దంచాను కదా నువ్వులు, అవి ఇందులో వేసేస్తున్నాను. మొత్తం ఎసేస్తున్నాను. ఆ నువ్వుల పొడి మంచి టేస్టొస్తదండి. మామూలుగా క్యారెట్ ఫ్రై చేసుకునే దానికి, ఇవన్నీ వేసిన దానికి తేడా ఉంటదనమాట. ఇప్పుడు నేనేమేస్తున్నానంటే కొబ్బరి పొడి వేస్తున్నాను. ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత అసలైన టేస్ట్ ఇంకా బావుంటది. 10 నిమిషాలు మూత పెట్టుకొని బాగా వేయించుకున్నాను. పచ్చిదనం పోయిన తర్వాత అంటే కారం అన్నీ వేసాం కదా! పచ్చిదనం పోయిన తర్వాత కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటది. వేడి అన్నంలోని కొంచెం నెయ్యేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. తింటారు. నన్ను చాలామంది అడుగుతున్నారు, "అక్క న్యూజిలాండ్‌లోని ఏం వండుకుంటారు? పిల్లలకేం కుక్ చేసి పెడతారు? మనలాగా అక్కడ అన్నీ దొరకవు కదా! మరేం తింటారు మీరు?" అని అడుగుతున్నారు. ఇక్కడ దొరికే వాటితోనే రకరకాలు చేసుకొని తింటాను. వ్లాగ్ తీసి పెట్టమంటున్నారు కానీ అన్నిట్లికి వ్లాగ్ అంటే కొంచెం కష్టమవుతుంది. బట్ మాక్సిమం ట్రై చేస్తున్నాను అప్పటికి.
ఇదిగోండి ఇందాక వంకాయల్ని మిక్సీ జార్‌లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసాను. పచ్చడి రెడీ అయిపోయింది. రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటది ఇది కూడా. కాకపోతే ఏంటంటే మన ఇండియాలో వంకాయలతో చేసుకున్నంత టేస్ట్ అయితే నాకనిపించలేదు. బట్ ఇది కూడా టేస్టీగానే ఉంటది. ఇప్పుడు టైం 7:20 అయింది. నేనేం చేశానంటే వంట చేస్తూ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను. 8:00కి లాగిన్ చేశాను వర్క్. ఇప్పుడు ఈ ప్లేట్ నేను చూపిస్తున్నాను కదా! ఇప్పుడు టైం అయితే 1:00 అయింది. నేనైతే లంచ్ అదే చేశాను. మళ్ళీ 5 వరకు వర్క్ చేసుకొని లాగౌట్ చేశాను. అవన్నీ నేను మీకిక్కడ చూపిచ్చట్లేదు. ఏమనుకోవద్దు. కంప్లీట్‌గా ఆఫీస్ టైమ్‌ని ఆఫీస్ టైమ్ కోసం యూజ్ చేసుకుంటున్నాను అందుకే. అక్కడ నేనేం వీడియోలు తీయలేదు మీకు చూపిచ్చడానికి. సో, ఈరోజేంటంటే కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను కాబట్టి నేను ఇంట్లో నుంచి అసలు బయటికెళ్ళలేదు. నాకు కూడా కొంచెం బయటకొచ్చి వాకింగ్ చేయాలని, బయట గాలి పీల్చాలని అనిపిచ్చింది. అందుకని వాకింగ్‌కొచ్చాను ఈరోజు. ఎప్పుడంటే ఆఫ్టర్ 5 ఇక్కడ మా ఇంటికి దగ్గరలో ఒక పార్క్ ఉంది. చాలా బావుంటది. మెయిన్ వాకింగ్ చేసుకునే వాళ్ళకి చాలా బావుంటది. వాకింగ్ చెయ్యను అనుకున్నోళ్ళకి కూడా వాకింగ్ చేయాలనిపిస్తదనమాట. ఈ రోడ్ చూసామనుకోండి కమాన్, కమాన్ వాక్ చెయ్యి, లే, రా అని చెప్పి పిలుస్తుంటదనమాట రోడ్డు. అంత బావుంటది. అండ్ అలా మంచిగా గాలొస్తుంది. ప్లే గ్రౌండ్ ఉంది. పిల్లలందరూ ఆడుకుంటున్నారు. మా పిల్లల్ని కూడా తీసుకొనొచ్చాను. వాళ్ళు ఆడుతున్నారు. నేనైతే మంచిగా వాక్ చేశాను. లాస్ట్‌లో ఒకసారి మీకు చూపిద్దాం అని చెప్పి ఇప్పుడు వీడియో తీస్తున్నాను. ఇప్పుడైతే టైమ్ ఈవినింగ్ 7 అయ్యింది. ఇంకా మనకిలా ఉందన్నమాట బయట లైటింగు. నాకిదొక బెస్ట్ ప్లేస్ అనిపిచ్చింది వాక్ చేసుకోవడానికి. సో, టైం కుదిరినప్పుడు వద్దామని అనుకుంటున్నాను. ఇంకా చాలా క్వెషన్స్ ఒస్తున్నాయండి మనకి. న్యూజిలాండ్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటది? ఇక్కడ జాబ్ రావాలంటే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి? ఏమైనా సెపరేట్ టూల్స్ నేర్చుకోవాలా? లేకపోతే ఇక్కడికి ఆల్రెడీ వచ్చి స్టూడెంట్లు చదువుకుంటున్నారు కదా! వాళ్ళు కూడా రీచ్ అవుతున్నారు. వాళ్ళకి ఆన్సర్ చేసే ముందు నేను కూడా కొంచెం డీప్‌గా దాని మీద రీసెర్చ్ చేయాలి కదా! సో, నా రెస్పాన్స్ కొంచెం లేట్ అవుతుంది. చాలా డీఎమ్స్ ఒస్తున్నాయి. రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. అలా స్లోగా ఒక్కొక్కరికి రెస్పాండ్ అవుతున్నాను. మీరే చూస్తున్నారు కదా! ఇంట్లో ఎన్ని పనులుంటున్నాయో. అస్సలు టైం సరిపోవట్లేదండి. పిల్లలకి కూడా టైం ఇవ్వాలి కదా! పాపం వాళ్ళకైనా ఇక్కడ ఎవరుంటారు చెప్పండి. నేను, మా హస్బెండ్ తప్ప. మన ఊర్లో ఉన్నట్టు పిల్లలు ఇక్కడ వేరే పిల్లలతో ఆడుకునే ఛాన్సెస్ చాలా తక్కువ. సో, వాళ్ళకి కూడా టైం ఇవ్వాల్సొస్తుంది. మీరే చూస్తారు అప్‌కమింగ్ వీడియోస్‌లోని నేను మీకు కొన్ని షేర్ చేస్తాను. సో, ఈరోజైతే ఇలా అయింది. వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళిపోయాము. మార్నింగ్ నుంచి చేసిన వర్క్ అంతా ఆ ప్రెషరు, స్ట్రెస్ అంతా కూడా కొంచెం పోయినట్టు అనిపిచ్చిందనమాట. ఇక్కడ బర్డ్స్ చూపించాను కదా మీకు. చాలా మనకి రిలీఫ్ అనిపిస్తది మైండ్. చూడండి అసలు బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఈ బర్డ్ ఏంటో కలర్‌ఫుల్‌గా చాలా బావుంది. సో, అదండి ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో తొందరలో మీ ముందుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, మీ క్వెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. టైం అయిపోయింది కదా! పిల్లలు కూడా కమాన్ మమ్మీ వెళ్ళిపోదాం అంటున్నారు. చూడండి ఇద్దరు ఎలా పరిగెట్టుకొని వస్తున్నారో. మీరు కూడా వీలైతే వర్కింగ్ అవర్స్ తర్వాత కొంచెం వాకింగ్‌కెళ్ళడానికి ట్రై చేయండి. బావుంది.